ఇక టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. గోవాలో జానీ మాస్టర్ ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఆయనను హైదరాబాద్ కు తరలిస్తున్నట్లుగా సమాచారం. హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డాన్స్ మాస్టర్ షేక్ జానీ బాషాపై నార్సింగ్ పోలీసులు ఫోక్సో కేసు కింద కేసును నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. బాధితురాలు మైనర్ గా ఉన్న సమయంలోనే లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలతో పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ముంబై హోటల్లో జానీ మాస్టర్ తనపై లైంగికంగా దాడి చేశారని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఫోక్సో యాక్ట్ ను ఎఫ్ఐఆర్ లో యాడ్ చేశారు. ఇదిలా ఉండగా మరోవైపు జానీ మాస్టర్ పై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. జానీని పరిశ్రమ నుంచే బహిష్కరించాలని కోరారు. జానీ బాధితులు ఎంతమంది ఉన్నారో పోలీసులు తేల్చాలన్నారు. నార్సింగి పోలీసు అధికారులకి అదేవిధంగా కమిషనర్ గారికి డీజీ గారికి నేను ఒక్కటొక్క మాట అడగాలనుకుంటున్నా. జానీ బాషా మాస్టర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు, ఆమె జూనియర్ కోరియోగ్రఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు, ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీస్ వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఆ దొంగకి ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ బాలీవుడ్కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ బాషా మాస్టర్, ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు, ఇంతకుముందు ఉన్నారు కూడా. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి కానీ ఈ జూనియర్ ఆర్టిస్ట్కి కానీ చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు. కానీ నేను బాలీవుడ్ ప్యానల్కి బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మన బాలీవుడ్ని క్లీన్ చేయడానికి కొద్దిగా మీరు స్టిక్ ఉండాలి. ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే, కన్వర్ట్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్లో అయినా కాలు పెట్టకూడదు. ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రాండని నేను బాలీవుడ్ ప్యానల్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. టాలీవుడ్ ఇండస్ట్రీలోని జానీ మాస్టర్ ఇష్యూ ఒక హాట్ టాపిక్గా మారిపోయిందనే చెప్పొచ్చు. తనపై లైంగిక వేధింపులకు సంబంధించి నార్సింగ్ పిఎస్లో కేసు అయితే నమోదైంది. మొట్టమొదటగా మహారాష్ట్రకు చెందిన ఒక యువతి జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కింద పనిచేస్తుంది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ కూడా మొదట ఏదైతే రాయదుర్గం పిఎస్లోని కేసు అయితే నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు కూడా దాన్ని 0 ఎఫ్ఐఆర్ కింద ఫైల్ చేసి నార్సింగ్ పిఎస్కి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. నార్సింగ్ పిఎస్లోని ఎప్పుడైతే ఈ కేసు ఫైల్ చేశారో, ఏదైతే ఆ బాలిక మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ కూడా ఆమె ఒక ఫిర్యాదులో పేర్కొనడంతో జానీ మాస్టర్పై పోక్సో యాక్ట్ కూడా నార్సింగ్ పోలీసులు అయితే ఎఫ్ఐఆర్లో యాడ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే జానీ మాస్టర్ అప్పటి నుంచి కూడా పరారీలో ఉన్నారు, ముఖ్యంగా లడక్ అలాగే లేదా నెల్లూరులో ఉన్నారంటూ కూడా చాలా చోట్ల ప్రచారం అయితే జరిగింది. ఆ తర్వాత నార్సింగ్ పోలీసులు కూడా కొన్ని బెటాలియన్గా ఏర్పడి లడక్ అలాగే నెల్లూరులో కూడా పూర్తిగా సెర్చ్ చేశారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం జానీ మాస్టర్ని గోవాలో అయితే సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా అక్కడ ఇప్పటికే కోర్టులు అయితే హాజరుపరిచారు. అక్కడి నుంచి పీటీ వారెంట్ తీసుకొని రేపు హైదరాబాద్కి అయితే తీసుకొస్తారు. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఉప్పర్పల్లి కోర్టులోనైతే రేపు ఉదయం జానీ మాస్టర్ని అయితే హాజరుపరిచే అవకాశం అయితే ఉంది.
ముఖ్యంగా ఏదైతే తనపై లైంగిక వేధింపులు పాల్పడాడంటూ కూడా ఒక యువతి చేసిన ఫిర్యాదు మేరకు అయితే జానీ మాస్టర్పై లైంగిక వేధింపులు చేశాడంటూ కూడా నార్సింగ్ పిఎస్లో ఈ కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా 2017లోని ఒక డ్యాన్స్ షో ద్వారా జానీ మాస్టర్ తనకు పరిచయం అయ్యాడని, ఆ తర్వాత తనకు సినిమాలో అవకాశాలు ఇప్పిస్తానంటూ కూడా 2019 నుంచి కూడా జానీ మాస్టర్ తనను తన దగ్గరే పెట్టుకున్నారంటూ కూడా ఆమె అయితే ఆరోపిస్తున్నారు. 2019 నుంచి కూడా తనపై లైంగిక వేధింపులు పాల్పడుతున్నారంటూ కూడా ఆమె అయితే చెప్తుంది. 2019 సమయం నుంచి కూడా ఇప్పటివరకు కూడా తనపై లైంగిక వేధింపులు పాల్పడి తనను గాయపరిచాడంటూ కూడా ఈ కేసులో అయితే ఆమె అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా తన మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా తనపై ఏదైతే లైంగిక వేధింపులు పాల్పడ్డాడంటూ కూడా ఆమె ఫిర్యాదు చేయడంతో అతనిపై ఇప్పటికే ఫోక్సో యాక్ట్ కూడా నమోదైంది. అలాగే మరొక పక్క ఏదైతే ఈ ఇష్యూకి సంబంధించి ముందుగానే మా అసోసియేషన్ కూడా ఫిర్యాదు అయితే అందింది. ఆ తర్వాత ఏదైతే రాయదుర్గం పిఎస్లోని ఫిర్యాదు చేయడంతో కూడా మొత్తం ఈ విషయం మొత్తం బయటకు రావడం జరిగింది. ఇప్పటికే మా అసోసియేషన్ కూడా ఏదైతే జానీ మాస్టర్కి సంబంధించి ఈ లైంగిక వేధింపులకు సంబంధించి తమ దగ్గర ఏదైతే ఆధారాలు ఉన్నాయంటూ కూడా మా అసోసియేషన్ కూడా చెప్తుంది. అలాగే మరొక పక్క జానీ మాస్టర్కి సంబంధించి ఎంతమంది జానీ మాస్టర్ వేధించాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలంటూ కూడా ఏదైతే మహిళా సంఘాలు కూడా కోరుతున్నాయి. ఇప్పటికే మహిళా సంఘాలు ఏదైతే మహిళా కమిషన్ కూడా ఒక ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే కొద్దిసేపటి క్రితం గోవాలోని జానీ మాస్టర్ని అయితే అరెస్ట్ చేశారు. రేపు ఏదైతే హైదరాబాద్ అయితే తరలించే అవకాశం అయితే ఉంది జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.